హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి సేమియా ఉప్మా చేశాను ఫ్రెండ్స్. పొడి పొడిగా చాలా ఈజీ అండి చేయడం. విడివిడిగా వస్తుందండి, ఒకదానికొకటి అంటుకోదనమాట. నేను చెప్పే ఈ మెజర్మెంట్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, సేమియా ఇదైతే 2.5 గ్లాసెస్ అండి సేమియా. ఇప్పుడు నేను సేమియా ఎలా చూపిస్తున్నానో ఉప్మా చేసిన తర్వాత కూడా సేమియా ఉప్మా అలానే ఉంటుందండి, అస్సలు అంటుకోదు. చూడండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్తో ఇదైతే 2.5 గ్లాసెస్ అండి సేమియా. చూడండి, ఇది గ్లాసు. ఈ గ్లాస్తో 2.5 గ్లాసెస్ సేమియా అండి. ఇది తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అండి నెయ్యి వేసుకొని మనం సేమియా వేయించుకోవడానికండి. ఇది డ్రై రోస్ట్ సేమియా అయితే కాదు, ఇది నార్మల్ సేమియానే. ఇది మనం ఇంట్లోనే వేయించుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది కదండి. ఇప్పుడు రెడీమేడ్ సేమియాలు కూడా దొరుకుతున్నాయి, ఉప్మా అప్పటికప్పుడు జస్ట్ వాటర్ వేసి అందులో వేసుకొని చేసుకునేటట్టు. కానీ ఇది మనం చేసుకుంటే బాగుంటుంది. అలాంటివి కొనకూడదు, అవి ఎప్పుడు చేస్తారో ఏమో మనకైతే తెలియదు కదా. చూడండి, ఇదైతే మనకి గోల్డ్ కలర్ వస్తే వేగిపోయినట్టేనండి, రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని సేమియా ఉప్మాకి కొంచెం ఆయిల్ అయితే పడుతుందండి. ఆయిల్ వేస్తేనే కొంచెం ఇది పొడి పొడిగా వస్తుంది, లేకపోతే ముద్ద ముద్ద అయిపోతుంది. నేను ఇప్పుడు ఆ గరిటెతో 4 గరిటెలు ఆయిల్ అయితే వేసానండి. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, 1.5 స్పూన్ పల్లీలండి, ఇవి వేసుకొని ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి. ఉల్లిపాయ ముక్కలు నిలువుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్, నిలువుగా కట్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇవి కూడా వేసుకొని గోల్డ్ కలర్ రావాలన్నమాట. తర్వాత సేమియా ఉప్మా అనేది మనకి స్పైసీగా ఉండాలండి. స్పైసీగా ఉంటేనే సేమియా ఉప్మా తినగలుగుతాం, లేకపోతే తినలేమన్నమాట. అందుకోసమని నేను ఒక 9 పచ్చిమిర్చి అండి వేసుకున్నాను. అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసానండి. కరివేపాకు పచ్చిది ఉంటే సరిపోతుందండి, ఎక్కువ వేగన అవసరం లేదు, జస్ట్ ఆయిల్లో అనుకుంటే చాలు. చూడండి, మీకు గ్లాస్తో సేమియా చూపించాను కదా, అదే గ్లాస్తో ఫుల్ గ్లాస్ వాటర్, ఇంకా మరి కొంచెం అండి, కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతాయండి. తర్వాత అందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అవి బాగా మసలనివ్వాలన్నమాట. మసలనిచ్చిన తర్వాత సేమియా అనేది మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ వెళ్ళాలండి. అంతా ఒకటేసారి వేయకూడదు సేమియా అనేది, కొంచెం కొంచెం లేయర్ లాగా వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉంటే అది ఈవెన్గా కుక్ అవుతుంది. చూడండి, నేనైతే అవి 4 పార్ట్స్ లాగా చేసి దాన్ని వేసుకున్నాను అన్నమాట వాటర్లో. అలా అయితే మనకి ఈవెన్గా అది కుక్ అయిపోతుందన్నమాట. మొత్తం ఒకటేసారి మాత్రం వేయకూడదు, అదే ఇందులో టెక్నిక్. మొత్తం ఒకటేసారి వేసామంటే ఉండలు కట్టేస్తుందండి, విడివిడిగా రాదు మనకి అస్సలు. చూడండి, ఇలా అయితే మనకి నీట్గా వస్తుందన్నమాట. మంటనైతే పూర్తిగా సిమ్లో పెట్టాలండి. ఇంకా పైన కొంతమంది ఆయిల్ కూడా వేస్తారు, కానీ అలా ఏం వేయని అవసరం లేదు, సరిపోతుంది మనం వేసే ఆయిల్. ఇది మొత్తం కలుపుతూ ఉండాలన్నమాట, వదిలేయకూడదు. చూడండి ఎలా తయారైందో, విడివిడిగా వచ్చింది కదా. ఇంతే అండి, చాలా ఈజీ చేసుకోవడం కూడా. కానీ స్పైసీగా మాత్రం చేసుకోండి, ఎవరు ఎంత కారం తింటారో దానికి తగినట్టు చేసుకోండి, బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, జస్ట్ 5 మినిట్స్లో మనకు సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే జీడిపప్పు లేవన్నమాట, అందుకని నేను వేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని అయితే ప్లేట్లో తీసుకున్నాను. చూడండి, పొడి పొడిగా వచ్చింది కదా. ఇంతే అండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా ఈజీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.